పెదవాగు మిగిల్చిన విషాదానికి ఏడాదిన్నర దాటినా బాధితులకు ఇంతవరకు దమ్మిడి సాయం అందించలేదు కూటమి సర్కారు. చారిత్రక ప్రాజెక్టును పునర్నిర్మిస్తే వేలాది ఎకరాలు సాగులోకొస్తాయి. కానీ 100 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాజెక్టును రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. 2024లో పెదవాగు కట్టలు తెగడంతో వేలాది ఎకరాల్లో ఇసుక మేట వేసింది. ఇసుక మేటలు తొలగించడానికి ఎకరానికి 40 రూపాయలు మాత్రమే ఇచ్చిన కూటమి సర్కారు రైతులను గాలికొదిలేసింది. అశ్వరావుపేట మండలంలోని పెదవాగు ప్రాజెక్టు గండితో పూర్తిగా నష్టపోయిన స్థానిక ప్రజల ఆక్రోశంపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో అశ్వారావుపేట మండలంలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో నిర్మించారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలో 3,000 పైచిలుకు ఎకరాలు సాగవుతోండగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 20,000 ఎకరాలకు పైనే సాగవుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజులకే భారీ వర్షాలకు పెదవాగు ప్రాజెక్టుకు ఉన్న 3 గేట్లలో ఒక గేటు తెరుచుకోలేదు. వరద నీటి ఉధృతికి ప్రాజెక్టు కట్టకు 12 చోట్ల గండిపడింది. దీంతో లక్షల క్యూసెక్కుల నీటితో ప్రాజెక్టు దిగువన ఉన్న పలు గ్రామాలు నిండా మునిగాయి. వేలాది ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. పొలాల్లో దట్టంగా ఇసుక మేట వేసింది. అప్పట్లో ఆదరాబాదరాగా వచ్చిన కూటమి నేతలు మిమ్మల్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చి వెళ్లారు. పొలంలో మేట వేసిన ఇసుక తొలగింపుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా ఉదారంగా ఎకరానికి 40 రూపాయల భారీ సాయం చేసేసింది. అది కూడా చెక్కుల రూపంలో. ఆ 40 రూపాయల చెక్కు కోసం బ్యాంకు ఖాతా తెరవాలా అని రైతులు తమకిచ్చిన చెక్కులు చించి పారేశారు. ఏడాదిన్నరగా ప్రాజెక్టు పునర్నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తెలంగాణలో 3,000 ఎకరాలే సాగవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపై 100 కోట్లు ఎందుకు ఖర్చు చేయాలని ఆగిపోయింది. 20,000 ఎకరాల భూమి సాగులోకి వచ్చే అవకాశం ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు కట్టాలనుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పెదవాగు ప్రాజెక్టు గండి బాధిత రైతుల గోడుపై మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. పెదవాగు ప్రాజెక్టు కొట్టుకుపోతుంటో చూస్తే సుమారు 20,000 ఎకరాల ఆయకట్టు రైతులకు సంబంధించినటువంటి పరిస్థితి దయనీయంగా మారింది. చూస్తే కనుక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి దుశ్చర్య కూడా గడిచిన కాలానికి సంబంధించి సాక్ష్యంగా 2 సంవత్సరాలు గడుస్తుంది. అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది వాళ్ళ అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఏమంటే చెప్పండి, అసలు పెదవాగు ప్రాజెక్టు సంబంధించి అసలు 2 సంవత్సరాల కొట్టుకుపోయి ఇప్పటికే ఎవరైనా పాలకులు కానీ అధికారులు కానీ స్పందించారా? అసలు ఎలా ఉంది? ఇప్పుడు చూస్తే ఈ వాగుకు సంబంధించి వెళ్ళేటువంటి అసలు నీళ్లు కూడా లేవు. ఇక్కడ మొత్తం అసలు ఎండిపోయిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఏంటి అసలు పరిస్థితి? ఈ ప్రాజెక్టు అయిపోయిన కానీ మాకు పంటలు ఏం పండలేదు సార్. ఆ ప్రాజెక్ట్ ఉంటేనే మాకు తినడానికి ఉండి మధ్యలో ఉంది. దానివల్ల మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఇది 2 సంవత్సరాలు అవుతుంది తెగిపోయి. ఆ ఇసుక మేటల డబ్బులు అన్నారు. ఆ ఇసుక మేటల డబ్బులు కూడా మాకు రాలేదు సార్. మా చేలల్లో ఉన్న ఇసుక పక్క చేలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వరకే వాళ్ళకి వెళ్ళినాయి. అవి కూడా మొన్న పంట నష్టం డబ్బులు అన్నారు. అవి కూడా ఇలా చేలు పడిపోయినాయి. మేము ఏదో కాస్త కూస్త వేసుకుంటే అవి పడిపోయినాయి. అవి కూడా మాకు రాలే. వాళ్ళకి వరకు వేసుకున్నారు. ఇలా చాలా వరకు అలా చేశారు వీళ్ళు కూటమి ప్రభుత్వం. కానీ ఆ ప్రాజెక్ట్ అనేది అయితే మేము కొంచెం వాళ్ళు చేసిన దాన్ని మేము ఏమనుకోము. కానీ ఈ ప్రాజెక్ట్ అయితే మాకు కొద్దిగా తినడానికి వెంకటరావు గారు ప్రాజెక్ట్ కట్టారు. ఆయనే పోగొట్టింది మాకు. ఆయన తెగిపోతే మళ్ళీ ఆయనే వచ్చి పోసిండు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో వెంకటరావు గారు కేంద్రంలో పరిశ్రమల శాఖ చేస్తున్నారు. ఆయన వస్తే పని అయింది. ఇవాళ ఆయన లేడు. మాకు ఈ ప్రాజెక్టు పట్టించుకునేవాడు కనపడతలే. మాకు ఇక్కడ బొమ్మ పెట్టేవాడు కనపడతలే. ప్రాజెక్టు ఇయ్యేడు కూడా పోసేటట్లు లేరు. రెండో సంవత్సరం ఎలా పోగుతారు ఈ జనం? అందరూ లేబరే ఎక్కువ ఉన్నారు. అందులోనూ ఆంధ్రాలో సాగు అంటున్నారు. కానీ తెలంగాణ వాళ్ళదే ఆంధ్రాలో ఉంది భూమి ఎక్కువ శాతం. ఆంధ్ర వాళ్ళలోనే ఉంది, తెలంగాణ వాళ్ళది. గుమ్మడవల్లి కానీ, కొత్తూరు కానీ, రంగాపురం కానీ, మేడిపల్లి పంచాయతీలోనే చాలా భూమి ఉంది. పేరుకేమో ఆంధ్ర, తెలంగాణ. ఆంధ్రలో పారుతుంది నీరు అంటున్నారు. కానీ ఆ బతికి వాళ్ళు ఆడలే, తెలంగాణ వాళ్ళే. ఆడదే పొలం ఎక్కువ ఉందన్న చేసేవాళ్ళు. అవునా? 2 సంవత్సరాలు తెగిపోయి ఇప్పుడు ఏముందంటే ఎడ్లకి గడ్డి లేదు, మనుషులకి పోవలేదు. మీరు చూస్తున్నది ఈ వాన ఏదో 4 పాడబట్టి ఆ పల్లం పండింది. ఎకరానికి 10 బత్తాలు 12 బత్తాలు అయినాయి. అని అవి కౌలుకి వస్తాయా, తింటాకి వస్తాయా? మంది కట్టి ఇవాళ 1800, 1400, 20
28, 1800, ఊరియా 400, బ్లాక్ అంటున్నారు, 500 అంటున్నారు. 500 కొనుక్కొచ్చాం ఊరియా కట్ట. ఊరియా కట్ట ఇచ్చేవాళ్ళు లేరు ఇక్కడ ఏలేరుపాడు మండలంలో. ఊరియా లేదా, మందులు లేవు. ఇప్పుడు ఎలా ఉంది? పంటలు మొత్తం ఎండిపోయినాయి అసలు లేదా చెప్పవే, మందు ఉంది అక్కడ లేదు. మరి అదే ఉన్నమాట అంటే ఊరికి దూరం. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మేడిపల్లి పంచాయతీలో మా నిండా మందికి అన్ని మంది కట్టలే, ఇవాళ లేవు. మేడిపల్లి పంచాయతీలో ఏలేరుపాడు మండలంలోనే లేవు. రైతులు పట్టించుకోవట్లేదు అసలు. లేదా ఎవరు పట్టించుకుంటలే. ఆయాలు బోళ్ళు మంది కట్టలు ఉన్నాయా లేవా? ఇవాళ ఉన్నాయా? పండగ మొత్తం నూకైపోయిందండి. ఒడ్లు బియ్యం దొరకట్లేదు, అటు ఇటు పండిపోయినాయి. అంటే మంచిగా లేదనమాట బియ్యం. ఇటైనా తిందామన్నా కానీ తీసుకోవటాలే వాటిని. ఎన్ని గ్రామాలు ఉంటాయండి ఈ ప్రాజెక్ట్ కింద? ఇటు చాలా గ్రామాలండి. వసంతవాడ దాకా అంటే ఏలేరుపాడు దగ్గర దాకా వాటర్ వెళ్తుంది ఇది. ఏ సీజన్ ఎక్కువగా ఉండదు మీకు? మాకు వర్షాకాలమే ఎక్కువ సీజన్ అండి. వాటర్ వెళ్ళటం కానీ మంచి పంట కానీ ఈ టైంలో మొక్కజొన్నలు ఎక్కువ వేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? లేదండి, ఇప్పుడు వాటరే రాలేదు కదా ఈ సంవత్సరం. అసలు ఫస్ట్ నుండే వాటర్ రాలేదు. మరి అంత దయనీయకరంగా అయిపోయింది. ప్రాజెక్ట్ ఏమైనా పోతే అందరికీ అనుకూలంగా పంటలు పండుతాయి, కొద్ది భూ తింటానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. చూస్తే కనుక తమకు సంబంధించి ఏదైతే పెద్దవాగుకు సంబంధించిన ప్రాజెక్ట్ కూడా సుమారు 2 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రాజెక్ట్కి అయిపోయి. చూస్తే కనుక ఆయకట్టుకి సంబంధించినటువంటి రైతాంగం మొత్తం కూడా దీని మీదే సుమారు 20,000కి సంబంధించినటువంటి ఎకరాల ఆయకట్టు ఈ ప్రాజెక్టు మీద ఆధారపడుతుంది. ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి పెద్దవాగుకు సంబంధించినటువంటి ఈ వాగులో కూడా చూసుకునే కనుక నీరు కూడా లేకుండా ఎండిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 సంవత్సరాల క్రితం ఎంతో సస్యశ్యామలంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వాగుకుండా నీటి వెళ్తుంతో పక్కన ఆయకట్టు రైతులంతా కూడా పంటలు పండించుకుంటా శుభ్రంగా సంతోషంగా ఉండేవారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా ఈ ప్రాజెక్టుకి సంబంధించి పేరుకేమో ప్రాజెక్టు తెలంగాణలో ఉందని వాళ్ళు, మరేపు ఏపీకి సంబంధించినటువంటి ఆయకట్లు నీళ్ళు వస్తుందని చెప్పి వీళ్ళ మీద సాకులు వేయడంతో పూర్తి స్థాయిలో కూడా పంటలన్నీ కూడా పంటకి నీరు కూడా లేకుండా పోయింది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. చూస్తే కనుక 2 సంవత్సరాల నుంచి గతంలో ప్రాజెక్టు తెగినప్పుడు కూడా ఆర్భాటంగా వచ్చినటువంటి అధికారులు కూడా జిల్లా కలెక్టర్ కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైతే వచ్చి ఆర్భాటంగా ప్రచారం చేశారో ఇప్పుడు తమకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బాధలు పడుతున్నప్పుడు కూడా చూస్తే ఆయకట్టుకు సంబంధించి కనీసం పంటకు సంబంధించినటువంటి సాగునీరు కూడా లేదు, లేక ఇబ్బంది పడుతున్నా కానీ తమను అసలు పట్టించుకున్నటువంటి నాదులు లేరు. ఇప్పటికైనా పాలకులకు సంబంధించి కానీ వీళ్ళు కానీ కళ్ళు తెరిచి తమకు సంబంధించినటువంటి పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యను కూడా పరిష్కరించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ముంపు మండలాలకు సంబంధించినటువంటి రైతాంగం కూడా కోరుకుని పరిస్థితి కూడా కనబడుతుంది. నరేష్తో రాజు, సాక్షి, ఏలేరుపాడు నుంచి. పెదవాగు ప్రాజెక్టును ఆనుకుని 100 మీటర్ల మేర పెద్ద గండి పడింది. నీటి ప్రవాహానికి ప్రాజెక్టు తునాతునకలైపోయింది. వరద నీరు పరిసర గ్రామాలను ముంచెత్తాయి. వందలాది సంఖ్యలో పూరి గుడిసెలు కొట్టుకుపోయాయి. 10కి పైగా పక్కా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇంటిల్లిపాది సామాను కొట్టుకుపోయింది. కట్టుబట్టలతో మిగిలిన గ్రామస్తులు సమీపంలోని కొండ ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. సర్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదు. సురక్షిత ప్రాంతంలో ఇంటి స్థలాలు ఇవ్వాలని, పేదలకు ఇచ్చే ఇళ్లు కేటాయించాలని బాధితులు ప్రాధేయపడుతున్నారు. వేలేరుపాడు మండలం కమ్మరిగూడెంలో నాటి గాయం ఆనవాళ్లు ఇప్పటికే అలానే ఉన్నాయి. ఆ దుస్థితిపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయి 2 సంవత్సరాలు అవుతున్నా మిగిల్చినటువంటి విషాదం ఇంకా జనం కళలో మెదులుతూనే ఉంది. నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తే కనుక వేలేరుపాడుకు సంబంధించినటువంటి మండలం ఉన్నాం. ఇక్కడ మండలం చూస్తే కనుక కోయిలగూడెంకి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కమ్మరగూడెంకి సంబంధించినటువంటి గ్రామం ఉందో ఈ గ్రామంలో సంబంధించి చూస్తే కనుక ప్రాజెక్టుకి సంబంధించి 2 సంవత్సరాల క్రితం కూడా ప్రాజెక్టు ఉధృతంగా తెగిపోవడంతో ఇళ్లకు సంబంధించిన పూర్తిగా నామరూపాలు లేకుండా ఉన్నటువంటి ఇల్లు కూడా చూస్తే ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఉన్నటువంటి స్లాబులు కానీ ఇవి కానీ మొత్తం కొట్టుకుపోయాయి. ఇప్పుడు కూడా ఆ ఇల్లు అలాగే కనపడుతుంది. పాలకులు కానీ వీరు కానీ ఈ ఇళ్లకు సంబంధించి తాము ఆల్రెడీ శాంక్షన్ చేశాము, పూర్తి స్థాయిలో వీళ్ళకి అండగా నిలబడ్డామని చెప్పని ప్రగల్భాలు పలుకుతున్నా కానీ క్షేత్రస్థాయిలో చూస్తే కనుక అవన్నీ ఆచరణకు నోచుకొని పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక స్లాబులు కూడా దూరంగా వచ్చినటువంటి నీటి ప్రవాహాన్ని ప్రాజెక్టు తెగిపోవడం కూడా ఇళ్ల స్లాబులు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇళ్ల స్లాబులు చూస్తే కనుక మన విజువల్లో చూస్తే కనుక ఇళ్ల స్లాబుకి సంబంధించి చూస్తే కనుక ఇల్లు ఇక్కడ ఉంటే పూర్తిగా కూడా ఇది చూస్తే 50 మీటర్లు 100 మీటర్ల దూరాల్లో కూడా ఇళ్ళకి సంబంధించినటువంటి పడిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఒక ఫ్యామిలీ కూడా ఉన్నారు. ఇళ్ళకి సంబంధించి కొట్టుకుపోవడంతో చిన్న పూరిపాక వేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ పూరిపాకలు ఉన్నటువంటి కుటుంబం కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఏమ్మా చెప్పండి, అసలు 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషాదగాథకి ఇప్పటికీ నిలువెత్తు రూపంగా కనపడుతుంది మీ ఇల్లు కొట్టుకుపోయిన ఇల్లు. అసలు ఎలా ఉన్న పరిస్థితులు? మేము అసలు ఉండలేకపోతున్నామండి. అసలు ఇల్లు అసలు సామానేం లేకుండా కొట్టుకెళ్ళిపోయింది. 2 సంవత్సరాలు అయిపోతుంది. అసలు నష్టపరిహారం ఇవ్వలేదు సార్.
ఏం లేకుండా అయిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నాం 3 పిల్లలతో. ఇల్లు కట్టిస్తానన్నారు, కట్టించారు అసలు? లేదండి, ఈ పూర గుడిసెలోనే ఉంటున్నామండి. ప్రభుత్వం ఏం సహాయం చేయలేదు అస్సలు. అంటే అసలు ఇంట్లో ఏం మిగిలిపోకుండా కొట్టుకెళ్ళిపోయిందండి. మొత్తం వెళ్ళిపోయినా అసలు ఒక్క సామాను కూడా ఉండలే, ఏమీ ఉండలే. స్లాపే చాలా దూరంలో వెళ్ళిపడ్డదన్న, సామాన్లు ఒకటి కూడా తీయలేకపోయాం. ఆ పరిస్థితిలో చెరువు అటప్తకు తెగిపోయింది మొత్తం, తీయలేకపోయాం సామాను. ఒక్క సామాన్ లేకుండా కొట్టుకుపోయినాయి. మొన్నటిదాకా ఇక్కడ దీనిపైనే బరకం వేసుకొని ఉన్నామన్నా, ఉండి మామూలుగా ఇప్పుడు గుడి చేసుకొని దీంట్లో ఉంటున్నాం. ఎవరైనా స్పందించారు అధికారులు కానీ 2 ఏళ్ళ రాలేదన్న, 2 నెలల నుంచి ఎవరు 2 సంవత్సరాలు ఒక్కరు కూడా అసలు ఎవరు రాలేదు. గతంలో వచ్చి చేస్తామన్నారు కానీ ఇప్పటిదాకా అసలు ఏమీ లేదు. ఏమన్నారు అప్పుడు? ఇల్లు రాస్తానన్నారా? రాస్తానన్నారు, నష్టపరిహారం ఇస్తానన్నారు, అసలు ఏమీ ఇవ్వలేదు, ఏమీ పట్టించుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు పట్టించుకోవట్లేదు అన్న. మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? ఏమి కోరుకోలేదన్న, మాకు ఇల్లు లేదు, మాకు పిల్లలు 3 పిల్లలు, మేము ఈ పూరి గుడిసెలోనే ఉంటున్నాం. మాకు ఇల్లు ఇస్తే కొద్దిగా బాగుంటుందని ఆలోచిస్తున్నాం. ప్రస్తుతాన్ని మనం నుంచున్నది ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఇల్లు, ఒకప్పుడు ఒక ఫ్యామిలీ కూడా పూర్తిగా ఇక్కడ ఉండి నివాసం ఉన్నటువంటి ప్రాంతం. అలాంటిది పెదవాకు సంబంధించినటువంటి దిగువన ప్రాజెక్ట్ దిగువన ఉండటంతో ఈ గ్రామం కూడా మొత్తం కొట్టుపోయిన పరిస్థితి కూడా ఉంది. చూస్తే కానీ ఇంటికి సంబంధించినటువంటి స్లాబ్ కూడా విజువల్లో చూసినాక ఇక్కడ నుంచి స్లాబ్ పూర్తిగా కొట్టుకుపోయి అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. చూస్తే 1.5 సంవత్సరాల పైనే అవుతుంది, దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వీళ్ళని పట్టించుకున్నటువంటి నాదులే లేడు. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు కూడా ఉన్నారు, వీరి పరిస్థితి ఎలా ఉందో ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు మీకు పెదవాగు ప్రాజెక్ట్ సంబంధించి తెగినప్పుడు ఆ రోజు రాత్రి అసలు మీకు ఎలా ఉంది మీ పరిస్థితి? అసలు ఎవరైనా వచ్చారా? అంత తీవ్రంగా ఉందండి. అసలు తెల్లారి దాకా నిల్చొనే ఉన్నాము. అసలు ఉండటానికి స్థానం లేదు, ఏమి లేదు, మొత్తం నీళ్ళే అయిపోయినాయి. ఊరంతా మొత్తం నీళ్ళే వచ్చేసినాయి, ఇల్లు కొట్టుకుపోయినాయి. అసలు ఉండటానికి స్థానం లేకోకుండా, కట్టుకోవటానికి బట్ట లేకోకుండా అయిపోయామండి మేము. స్లాబ్లు కొట్టుకుపోయినాయి, అసలు ఉండటానికి కూడా స్థానం లేకోకుండా అయిపోయాము. అయినా సంవత్సరం అయినా కూడా అసలు ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. 2వ సంవత్సరం వచ్చినా కూడా మాకు ఇల్లులు చూపెట్టట్లేదు, ఇల్లులు కట్టియట్లేదు, తలం కూడా చూపెట్టట్లేదు. ఎందుకు అలాగా నిర్లక్ష్యంగా ఉంటున్నారో ఏంటో. వరద వచ్చిన తెల్లారి వచ్చారండి అందరు వచ్చి, మరి పట్టించుకుంటాం, ఇళ్ల స్థలాలు చూపిస్తామని చెప్పారు. కాకపోతే ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు 1.5 సంవత్సరం పైన అయిపోతుంది. ఆ నైట్ మాత్రం గర్భవతితో ఉన్నోళ్ళు, చంటి పిల్లలు చాలా ఇబ్బంది పడిపోయారు. బాగా కట్టుకోవటానికి బట్టలు లేవు, కనీసం ఉండటానికి ప్లేస్ కూడా లేదు. వారం రోజుల పాటు వర్షమే వస్తూ ఉంది. చాలా ఇబ్బంది పడిపోయామండి. ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. కనీసం ఇల్లు ఇవ్వకపోయినా స్థలాల వరకు ఇచ్చినా ఏ బాధ లేకుండా ఉందండి. అయితే స్థలాలు ఏమన్నా ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నాం, ఇంతవరకు స్థలాలు కూడా ఇవ్వట్లేదు. మొత్తం పడిపోయినాయండి. స్లాబ్ లెవెల్కి మొత్తం పైకి వచ్చేసిందండి వాటర్. తాటాకిల్లు మొత్తం కొట్టుకెళ్ళినాయండి. డాబాలు కూడా స్లాపులు పడిపోయినాయి. ఎవరు పట్టించుకోవట్లేదండి. మేమైతే స్థలాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అండి. మమ్మల్ని సేఫ్ ప్లేస్ పంపించాలి అని కోరుకుంటున్నాం. మాకు ఇబ్బందే కదండి, చెరువు వెనకాల ఉంటే ఎప్పటికైనా మాకు ప్రమాదమే. ఇక్కడ ఉంటే ఎక్కడైనా మాకు తలాలు చూపెడితే గుడిసెలో అయ్యో వేసుకొని ఉందాం. ఏదైనా బాగొస్తే మాకు భయం వేసేస్తుంది. ఆ భయంతోనే ఉంటున్నాం. వర్షం పడిందంటే భయమే వస్తుంది, వాగు పడిందంటే భయమే వస్తుంది మాకు. ఆ నీళ్ళని మొత్తం వచ్చేస్తాయండి, మాకే వచ్చేస్తాయి. మా చిన్న గుడిసె మొత్తం కూలిపోయింది. అదిగో ఈ కాలం వచ్చి మా దగ్గరే పట్టుద్ది. పడితే ఇంత దాకా అలాగే ఉన్నాం మేము, ఇంత దాకా ఉన్నాం అలాగే. ఇక్కడ దాకా అలాగే వెళ్ళిపోయాం. అక్కడ ఇంకెవరు పట్టించలేదు. మా గుడిసె అలాగే ఉంది. ఇంకడికన్నా వచ్చి చూడండి అయ్యా, అలాగే ఉంది. ఇంకా తాటాకుల గుడిసె మాది. మేమిద్దరామో ముక్కడిని నేనే ఉన్నాం, ఎవరు పట్టించుకోలేదు. అలాగే ఇంత వర్షంలో అట్లా వెళ్ళిపోయాం. మాకు ఇంకా ఇల్లు లేదు, ఇవ్వలేదు అసలు. మాకు ఇంక ఇవ్వలేదు. మేము రాసాము, డబ్బులు వస్తాయని చెప్పి డబ్బులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అలాగే ఉన్నాం మేము. ఉందండి, తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. కట్టుగుడ్డలతో బయటకు వచ్చాము సార్. మేము కట్టుగుడ్డలతో బయటకు వచ్చాము. ఆ రోజుకి ఈ రోజుకి మాకు స్థలం చూపించట్లేదు. ఇళ్ళు ఇస్తానని వస్తున్నారు, ఇళ్ళు ఇవ్వటం స్థలం ఇవ్వట్లేదు. మేము ఇస్తాం, మీరు బయటకు రండి అంటారు. అంటమే కానీ ఎవరు వచ్చినవారు లేరండి. 250 ఇళ్ళు ఉన్నాయండి మొత్తం. స్లాపులు పడిపోయినాయేమో 10 ఇళ్ళు అండి. తాటాకిళ్ళు చాలా పడిపోయినాయండి, చాలా కొట్టుకుపోయినాయండి. అసలు ఇవ్వండి. ఉత్తు కట్టుగుడ్డలతో ఆ గుట్ట మీదకి వెళ్ళామండి. ఆ గుట్ట మీదకి వెళ్ళి అలాగే తెల్లవారుల వర్షంలో ఇలాగే నుంచున్నామండి. జ్వరం వచ్చిన వాళ్ళు ఏంటి, పిల్ల తల్లులు ఏంటి, గోలండి. ఎంత గోలో అసలు
మేమైతే అసలు అందులో పడి చచ్చేపోతారు అనుకున్నాం. అంత అంత వచ్చేసిందండి, మొత్తం మునిగిపోయినాయండి. ఇల్లు మొత్తం మునిగిపోయినాయి, అసలు ఇళ్ళే కనపడలేదండి. మా ఇల్లు చూశారు కాదు, అదైతే అసలు కనపడలే, కొట్టుకుపోయింది అనుకున్నామండి. పొలాలు నాశనం అయిపోయే, ఇళ్ళు పూర్తిగా కొట్టుకుపోయే, నిలువ నీడ లేకుండా వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పెదవాగుకు గండిపడినప్పుడు వచ్చిన మంత్రులు, అధికారులు చాలా కబుర్లు చెప్పారు. ఇంటికి ఇల్లు ఇస్తామన్నారు. అప్పట్లో ప్రతి ఇంటికి 2000 చేతిలో పెట్టి ఓ కూరగాయల సంచి ఇచ్చారు. అంతే. ఆ తర్వాత మళ్ళీ బాధిత గ్రామాల మొహం కూడా చూడలేదు కూటమి పెద్దలు. వచ్చినప్పుడు 4 ఫోటోలు తీసుకుని పేపర్లో వేయించుకున్నారే కానీ తమని ఆదుకునేందుకు ఒక్క చర్య కూడా తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పెదవాగుకు గండిపడి వరద నీరు గ్రామాలను ముంచెత్తినప్పుడు గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో దగ్గర్లోని కొండ ఎక్కేశారు. ఆ మర్నాడు పాలకపక్ష నేతలు వచ్చారు. మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వేరే రక్షిత ప్రాంతంలో ఇళ్లు కట్టిస్తామన్నారు. అరచేతిలో స్వర్గం చూపించి ఒక్కో కుటుంబానికి 2000 చేతిలో పెట్టి పండగ చేసుకోమన్నారు. దాంతోపాటే కుళ్ళిన కూరగాయలు కూడా ఇచ్చారని బాధితులు చెప్తున్నారు. తెగిపోయాక అంటే అసలు ఎక్కడ ఉండాలో అర్థం కాలేదు, పైకి వెళ్ళిపోయాము. అసలు రోడ్లను వర్షం వారం రోజుల వరకు వచ్చేసింది, చాలా రోజులు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు వర్షంలోనే గుడిసెల్లో ఇప్పుడు ఉంటున్నాము. ఇప్పుడు అసలు ఎవ్వరు రాలేదు, అసలు ఎవ్వరు రాలేదు. ఆ వరదలు వచ్చాకే అన్నలు వండి పెట్టారు, అంతకు మించి ఏం లేదు. ఒక కూరగాయలు తెచ్చారు, ఆ కుళ్ళిపోయిన కూరగాయలు తీసుకొచ్చి పెట్టారు. ఆ 2000 ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు గవర్నమెంట్ ద్వారా. అయితే అసలు ఏం రాలేదు, అసలు గవర్నమెంట్ ద్వారా అయితే ఇప్పుడు ఎవ్వరు వచ్చి చూడట్లేదు. మేమైతే ఇక్కడైతే ఉండాలని ఆలోచించట్లేదు. వేరే చోట ఎక్కడైనా ఇల్లు ఏదైనా చూపిస్తే అక్కడికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాము. అసలు ఏమి లేవు, ఇసుక మెట్లు పోసేసి ఉన్నాయి. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ తమని పట్టించుకున్నదే లేదని కమ్మరిగూడెం వాసులు ఆరోపిస్తున్నారు. ఇది చాలా ముంపు ప్రాంతం సార్, కానీ ఈ గవర్నమెంట్ నుండి మాకు అయితే ఏమీ లబ్ధి అసలు అనుకూలంగా లేదు. అసలు ప్రభుత్వం నుండి అసలు మాకు ఒక ఇల్లు అనేది లేదు, సహకారం కానీ లేదు సార్. చాలా నష్టపోయాం. కనీసం ఉండటానికి వసతి కానీ లేకుండా అయిపోయింది. పరిస్థితి దారుణంగా ఉంది సార్. ఇప్పటికీ కానీ కోరుకోకుండా ఉంటున్నా. అలాగే ఇక బురదలోని మా కష్టాలు అయితే గవర్నమెంట్ అసలు ఆదుకునే పరిస్థితి మాత్రం లేదు సార్. చాలా భయంకరంగా బ్రతుకుతున్నాం. చాలా ఇల్లు లేవు సార్, అసలు ఇల్లు ఉపాధి లేదు, ఏమీ లేదు. కష్టాలతోనే అలాగా బ్రతుకుంటూ ఉంటున్నాం సార్. చాలా భయంకరంగా ఉంటుంది సార్. ఇక వర్షాకాలం వస్తే సార్ మాకు ఇక ఎటు వెళ్ళాలో మాకే అర్థం కాని పరిస్థితి ఉంది సార్. అసలు ఇప్పటికీ ఏ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు అసలు రాలేదు సార్. కుట్టుకుపోయినా అలా చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఎంపీ గారు కానీ చూసి వెళ్ళిపోయారు. అసలు ఏం చేయలేదు సార్. మధ్యలో పాలకపక్ష నేతలు అధికారులు వచ్చినా ఫోటోలు తీసుకుపోతున్నారు తప్ప సహాయక చర్యల గురించి నోరు మెదపడం లేదని గ్రామస్తులు ఆక్రోశిస్తున్నారు. గవర్నమెంట్ మాకు సదుపాయం మంచిగా చేస్తుందేమో, ఇక్కడైతే ఉంటే పరిస్థితి మాకు దారుణం, కుదరదు. ఎప్పటికైనా మాకు ప్రమాదమే అని అనుకుంటున్నాము. మరి మాకు కల్పిస్తుందో ఏంటో తెలియట్లేదు. ఏదైనా సదుపాయం చేస్తుందో లేదో గవర్నమెంట్ అయితే చేస్తారనే అవకాశంతో ఎదురు చూస్తున్నాం. లేదు, వస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు, అస్సలు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. వేలేరుపాడు మండలంలోని పెదవాగు బాధిత గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పర్యటించారు. ప్రజల గోడును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించిన చిల్లర సాయం గురించి తెలుసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముక్కున వేలేసుకున్నారు. ఇసుక మేటలు తొలగించుకోవడానికి ఎకరాకి 40 రూపాయలిచ్చిన కూటమి పెద్దలు ఇళ్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి 2000 ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. రైతులకు ఏమి ఇచ్చారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి 40 రూపాయలు చొప్పున. అంటే చాలా, ఎందుకంటే ఎవరైనా ఇస్తారంటే మేట పడిపోయింది, ఎకరం మేట పడిపోతే దాన్ని వాళ్ళ 40-50 అయితే నేను మేట తీయలేం. నేను కూడా 40 రూపాయలు అనగానే 40,000 ఇచ్చారు అనుకున్నా, కానీ 40,000 కాదు, 40 రూపాయలు చెక్కులు ఇచ్చారు. అంటే ఎంత దారుణమో చూడండి ఒకసారి. ఈ ప్రభుత్వంలో ఉన్నట్టు కూటమి ప్రభుత్వంలో పెద్దలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒక రైతు ఎకరం మేట పడిపోతే ఎకరం మట్టి తీయాలంటే ఎన్ని వేల రూపాయలు అవుతాయో ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి.
మీరు కావాలంటే మీ అధికారులు పంపించి ఒక ఎస్టిమేట్ వేయించండి. ఒక ఎస్టిమేట్ వేయించి ఎకరానికి ఎంత అవుతుందని అప్పుడు న్యాయం చేయండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పెదవాగు ప్రాజెక్టు పునర్నిర్మాణాన్ని అటు రేవంత్ రెడ్డి కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ పట్టించుకోవడం లేదని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆరోపిస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వైపు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం వైపు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అటువైపు ఇద్దరు కూడా మరి తప్పించుకొని తిరుగుతున్నారు. ఇద్దరు కూడా తోడు దొంగల్లాగా ఈరోజు తయారయ్యారు. ఎందుకంటే వాళ్ళ ఆయకట్టు ఏమో ఆంధ్రలో ఉంది, మరి అడ్వర్క్ ఏమో తెలంగాణ ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు అక్కడున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడున్న కూటమి ప్రభుత్వం కూడా ఇది దోబుచ్చులాటలు ఆడుతున్నారు. ఈరోజు ఈ రైతాంగాన్ని పూర్తిగా ఈరోజు వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు పంటలు కూడా పండించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఇటు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అటు తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే మేల్కొని మరి వెంటనే మరమ్మతులు చేసి మరి ఏదైతే ఆంధ్రలో ఉన్న ఆయకట్టు ఉందో ఆయకట్టున్న రైతులకి సాగునీరు అందించేలాగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పెదవాగు బాధిత కుటుంబాలకు న్యాయం చేసే వరకు బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు హెచ్చరించారు. ఈ రోజున ఆ ప్రాంతం వెళ్తే వేలేరుపాడు వెళ్తే వాళ్ళు కోకొల్లలుగా కాళ్ళ ఎల్లపాటు ఏడుస్తుంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది, ఎంత ఇబ్బంది కలుగుతుంది, ఎంత బాధగా ఉంది ఒకసారి ఆలోచన చేయమన్నా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఉన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను వాళ్ళ ఆవేదన చూశాను, వాళ్ళ బాధలు చూశాను, వాళ్ళు పడుతున్నటువంటి అగస్తులు చూశాను. కానీ మీరు న్యాయం చేయాలి, న్యాయం చేయండి. న్యాయం చేయకపోతే వాళ్ళ కొరకు ఉన్నటువంటి ఆ గ్రామంలో కొట్టుకుపోయిన ఇళ్ల నిర్వాసితుల కోసం కానివ్వండి, అలాగే మేటేసుకుపోయినటువంటి రైతన్నల కోసం కానివ్వండి, మరి న్యాయస్థానంలో వాళ్ళకి న్యాయం జరిగేదాకా న్యాయ పోరాటం చేయడానికని మేము సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం పేదవాళ్ళకు న్యాయం చేయమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పేద రైతన్నలకు మేట వేసుకుపోయిన రైతన్నలందరూ కూడా న్యాయం ఇచ్చే న్యాయం పరంగా వాళ్ళకి న్యాయం చేయమని చెబుతున్నాం. కానీ న్యాయం చేయకపోతే మేము సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రోజున ఒక ప్రతిపక్షంగా జగనన్న నాయకత్వంలో వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం, ధర్నాలు చేస్తాం, న్యాయ పోరాటం కూడా చేస్తామని ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ వాళ్ళకి త్వరలోనే న్యాయం జరుగుతుంది. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఉత్తరాంధ్రలో ఓ గ్రామం మొత్తానికి కూరగాయల కోసం 500 రూపాయలు సాయం చేసిన గొప్ప విజనరీ చంద్రబాబు నాయుడు. అదే విజన్ని ఆయన మరోసారి ప్రదర్శించి బాధితులను మరింతగా బాధ పెడుతున్నారు. తమకు సంబంధించి అయితే ఇళ్ళున్నాయో ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కొట్టుకుపోవడంతో తామంతా నిరాశ్రలయ్యాము. చూస్తే కనుక 2వ సంవత్సరం కూడా వచ్చేసింది, కానీ ఇప్పటి వరకు ఒక్క అధికారి కానీ ఎవరు కూడా స్పందించిన దాఖలా లేవు. తమకు సంబంధించినటువంటి ఇక్కడ ప్రాజెక్టు సంబంధించి కింద దిగున ఉన్నటువంటి తమకు కూడా ఏదైతే వర్షం వచ్చిందంటే తమకు వెన్నులో వణుకు పుడుతుంది, తామంతా భయం గుప్పెట్లో బతుకుతున్నాము. ఎప్పటికైనా తమకు సంబంధించి ఇస్తామన్నటువంటి నష్టపరిహారం కానీ స్థలాలు కానీ ఇవ్వాలి, ఇచ్చి తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పని పాలకులు ఎవరైతే ఉన్నారో ఐటీడీ అధికారులు కానీ వీళ్ళు కానీ స్పందించాలని చెప్పని గిరిజనులు కూడా కోరుకుని పరిస్థితి కూడా కనబడుతుంది. వీడియో నరేష్తో రాజు, సాక్షి, వేలేరుపూర్ నుంచి.